మీ అక్క అక్క అని పిలుస్తారు కదా, మరి అక్క అక్క చెప్పి ఎందుకు చెప్తుంది? అది నేను చెప్తలేను, భగవంతుడు మీకు చెప్పుమని ఆయన నా నోటితోనే పలికిస్తున్నారు. అక్క నేను అట్లా సైలెంట్గా ఉండలేను, నా తత్వం ఎవరన్నా ఏమన్నా అంటే నేను బాగా తిట్టి పడేస్తాను. అవును, దాంట్లో డిఎఫ్ అనేది ఎప్పుడు సహజంగా అలాగే ఉంటుంది, నేను కూడా అట్లనే ఉంటాను కదా. అలాగా ఉండాలి అంటే ఏం చేయాలంటే కాళ్ళకి చెప్పులు లేకుండా గడ్డిలో నడవండి. ఆల్రెడీ ఫస్ట్ వార్నింగ్ ఇచ్చేసి దేవుడు మనకి ఎట్లుండాలో మనం ఏమీ అడగొద్దు, ఆయన ఫస్టే మనకు చెప్పేస్తాడు ఇట్లా ఉండాలి ఇట్లా చేయాలి అని. కానీ మనం వినము. ఎందుకు? మనం మనుషులమై పుట్టినాం కదా. ఫస్ట్ మనిషి తత్వం ఏముంటుందండి? వినము. మంచి మాట అసలే వినడు మనిషి. మనిషి అంటే ఏంటి? మంచి మాట వినడు, అది అన్నమాట. ఇప్పుడు కలియుగంలో మీ డిఎంకి మీరు ప్రపంచం అయిపోయి ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లం అయినా పర్వాలేదు, మీరే కావాలి. పాత బంధాలన్నిటినీ ఒక దగ్గర పెట్టి మూట కట్టేసి అలా పక్కన పడేసి కొత్త లైఫ్ అనేది తీసుకొని మీ వద్దకు వస్తున్నారు. చూడండి, ఎన్ని గాయాలైనా, తన తలకి గాయమైందంటే మనసు కూడా ఎంత గాయమైండొచ్చు. అన్ని గాయాలైనా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నా అందాల సుందరి కావాలి, నా పూర్వజన్మ భార్య కావాలి అని మీ డిఎం మీ దగ్గరకు వస్తున్నారు. డిఎం అంటే మగవాళ్ళల్లో కూడా ఉంటారు, ఆడవాళ్ళల్లో కూడా ఉంటారు. ఎవరైతే బ్రదర్స్ నాతోని హీలింగ్ చేయించుకునే బ్రదర్స్ ఉన్నారు కదా, ప్రియమైన నా చిన్న తమ్ముళ్ళకి నేను చెప్తున్నా, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ నన్ను అక్కనే పిలుస్తారు కదా, నన్ను అక్కనే పిలవండి. ఆ తమ్ముళ్ళందరికీ చెప్తున్నా, మీరు ఏమీ అధైర్యపడొద్దు. మీ డిఎం మీ వైపు మనం ఏం చేయొద్దు. మీరు సాధన చేస్తుంటే గాడ్ మీ వైపు తిప్పుతారు. మీరు ఎప్పుడైతే మీ శక్తిని మీ వైపు తిప్పుకుంటారో అప్పుడు తన అనేది శక్తి మీ వైపు తీసుకొస్తుంది. ఈజీగా అక్క నువ్వు ఎట్లా చెప్తావు? చెప్తానండి. ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే పార్వతి శివుణ్ణి కోరుకుంటుందో, శివుడు వద్దని అన్నప్పుడు పార్వతి మళ్ళీ మళ్ళీ వెళ్ళదు తన దగ్గరికి. అప్పుడు ఏం చేస్తుంది? తన వైపు తిరిగి తను జపం చేసుకుంటూ కూర్చుంటుంది. అంటే తన శక్తిని తను హై చేసుకుంటుంది అనమాట. అందుకని శివయ్య ఆ శక్తికి లొంగిపోయి ఆయన కూర్చున్న ఆ ప్లేస్ నుంచి లేచి ఆమె దగ్గరకు వస్తాడు. ఇది ఈజీ మెథడ్గా మీకు అర్థమైందా కాలేదా కామెంట్లో రాస్తారు కదా, రాయండి. మీ కోసం పుట్టిన మీ డిఎం మీకే చెందుతాడు, మీ డిఎఫ్ మీకే చెందుతుంది. ఒకరి కోసం ఒకరు ఎన్నో జన్మల నుంచి మూలుగుతున్న ఈ బంధానికి ఈ జన్మలో ముగింపు అనేది మీ చేతిలోనే ఉంది. అది నేను చెప్తే చేస్తున్న వాళ్ళు చాలామంది ఇప్పుడు కూడా చాలామంది బ్రదర్స్ నాకు, నేను ఇవాళ చాలామంది కాంటాక్ట్కి నేను వాయిస్ మెసేజ్ పెట్టినందుకు నాకు చాలా రెస్పాన్స్ ఇస్తున్నారు. మీ అందరికీ వందనాలండి. అందరు తమ్ముళ్ళు నాకంటే చాలా పెద్దవాళ్ళైనా నన్ను అక్క అని ఎంతో ప్రేమగా పిలుస్తారు. ఆ తమ్ముళ్ళకందరికీ నిండు నూరేళ్ళు చల్లగానే కాదు, మీరు అనుకున్న మీ డిఎం మీ దగ్గరికే వచ్చేయాలి. అది నా ఆశీర్వదన. భగవంతుడు నా నుంచి పలికిస్తున్నాడు మీకు. మీరు తన కోసమే ఈ భూమి మీదకి వచ్చారు, తను మీకోసమే ఈ భూమి మీదకి వచ్చారు. తనని దక్కించుకునే ఎవరైతే ఉన్నారో నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు జెంట్స్ కూడా డిఎఫ్ఏ అండి, నాకు తెలుసు. డిఎం ఎవరు ఛానల్స్ చూడరు, ఇంత చెప్పేది వినరు. ఎవరికైతే ఈ లోతులో ఈ బాధలో ఉన్న వాళ్ళకి, ఎవరికి చెప్పుకోలేని ఈ బాధ ఎవరైతే వింటున్నారో మగవారు, వాళ్ళకందరికీ చెప్తున్నాను బ్రదర్, నేను ఈ డిఎం అనేది మీ దగ్గరికి తీసుకురావడానికి నేను ఎంత ప్రయత్నం చేస్తున్నానో నాకంటే ఎక్కువగా మీరు ప్రయత్నం చేయాలి, మీరు సాధన చేయాలి. అప్పుడే మీ మనిషి మీకు అనేది దక్కుతారు కంపల్సరీ. ఈ జన్మలో మళ్ళీ జన్మ వద్దండి, మళ్ళీ జన్మ వద్దు. ఈ జన్మలోనే నేను చెప్పిన హీలింగ్ చేసిన ప్రకారంగా పద్ధతి. ఇక్కడ మనకు కావాల్సింది ఓర్పు, సహనం, భగవంతుడి మీద నమ్మకం. ఈ మూడు ఉంటే మీకోసం పుట్టిన మనిషి మీ చేతిలోనే ఉంటారు. అప్పుడు ఈ చేతికి వచ్చిన తర్వాత ఎంతైనా సతాయించుకోండి. అప్పుడు నాకు ఫోన్ చేయకపోయినా పర్లేదు, నా ఛానల్ చూడకపోయినా పర్లేదు. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు ఈ 3 నెలల్లో రీయూనియన్ ఉంది. చాలా వరకు మనకి ఇవాళ కన్య రాశి ఉన్నారు అండ్ తులారాశి ఉన్నారు. ఇవాళ అయితే వృషభం రాశి వాళ్ళైతే కొట్టొచ్చినట్టు కనబడుతున్నారు. వృషభం రాశి వాళ్ళు చాలా ఉన్నారు. ఇంకా వృశ్చికం రాశి వాళ్ళైతే ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారు. ఎవరైతే మేషం రాశి వాళ్ళైతే మీరు కోరుకున్న మనిషి మీరు ఎట్లా కోరుకుంటున్నారో మీరు కావాలని ఆ మనిషి కూడా మీకు తెలియకుండా కోరుకుంటున్నారు. దాంట్లో డౌటే లేదు. టవర్ మూమెంట్ ఉంది, నో ప్రాబ్లం. హీలింగ్ చేసుకోండి, అన్నీ కామ్గా ఉంటాయి. నేను చెప్పాను కదా, ఈ టవర్ మూమెంట్ వచ్చినప్పుడు డిఎఫ్ అయినా డిఎం అయినా కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా గడ్డిలో నడవండి, మూగజీవాలకి అన్నం పెట్టండి, సాధ్యమైనంత వరకు కామ్గా ఉండండి. ఓకేనా? శివోహం. ఓం నమః శివాయ.